పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మాకు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్, ఎస్ఐపి రిలేటెడ్ చాలా క్వెషన్స్ మా క్లయింట్ జరుగుతుందండి. సో, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అండ్ రిపిటేటివ్ క్వెషన్స్ ఏవైతే మమ్మల్ని అడగడం జరుగుతుందో, అవి మీకు నేను ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎందుకు ఆ క్వెషన్స్ మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నానంటే, మీలో కూడా ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే, ఆ సందేహం గనక మీకు ఉన్నట్టయితే, సో, దానికి ఆన్సర్ ఇది అని మీరు తెలుసుకోవటం వల్ల మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఇంకొంచెం బెటర్‌గా తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, నేను మీ నరేంద్రని మనీవెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, ఫస్ట్ సందేహం ఏంటి అంటే అందరికీ అడుగుతున్న వాటిలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే విధానం ఏంటి? ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలంటే విధానం ఏంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి 2 వేరు కాదండి. మ్యూచువల్ ఫండ్స్ ఒక ప్రొడక్ట్ అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లో నెల కట్టే విధానాన్ని, అంటే నెల ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్‌ని ఎస్ఐపి అంటారు. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయని మీకు చాలామందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చండి. లిక్విడ్ అని, డెట్ అని, ఈక్విటీ అని, హైబ్రిడ్ అని, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి. సో, ఈ వెరైటీస్‌లో మీరు అయితే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేకపోతే మంత్లీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో రికరింగ్ మోడ్‌లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ఎస్ఐపి అంటారు. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే, ఈ ఎస్ఐపి స్టార్ట్ చేయాలంటే మినిమమ్ ఎన్ని వేలతో ఈ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనే క్వెషన్ కూడా చాలామంది అడుగుతున్నారండి. మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి స్టార్ట్ చేయడానికి ఎన్నో వేలు, ఎన్నో లక్షలు చేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ నెల ₹100 కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. బట్ ₹100 స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి మీరు ఒక ₹100, ₹250, ₹500 స్టార్ట్ చేయటం వల్ల మీకు పెద్దగా బెనిఫిట్ అయితే ఏం కనిపించదండి. సో, ఎప్పుడైనా సరే ఎస్ఐపి అయినా, లేకపోతే సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో చేసే ముందు ఏ పర్పస్ కోసం మీరు దాన్ని దాయాలనుకుంటున్నారో అది మాత్రం తెలుసుకొని, దానికి తగ్గ కేటగిరీని మీరు పిక్ చేయటం వల్ల మీకు ఎక్కువ లాభం చేకూరుతుందన్నమాట. సో, దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిని స్టార్ట్ చేయండి. సో, అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే, నేను ఎస్ఐపి స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ సడన్‌గా నాకు ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చి నేను ఎస్ఐపి ఆపాలనుకుంటే, ఇప్పటివరకు కట్టిన డబ్బులు వెనక్కి ఇస్తారా? ఇవ్వరా? అనే క్వెషన్ కూడా అడుగుతున్నారండి. సో, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటేనండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీతో కూడిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లాగా, లేకపోతే ఇంకో ప్రొడక్ట్ లాగా మీరు అనుకున్న టైం పీరియడ్ వరకు మీరు కట్టకపోతే మీ డబ్బులు ఇవ్వకపోవటం అనే కాన్సెప్ట్ ఏమి ఉండదండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ₹1000 పర్ మంత్ ఒక 5 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నారు. సో, ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సడన్‌గా మీకు సమ్ ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చిందో, లేకపోతే సమ్ ఫైనాన్షియల్ నీడ్ వచ్చింది ఆ ఇన్వెస్టెడ్ మనీతో. సో, మీ ఎస్ఐపిని ఆపాల్సిన అవసరం లేకుండా కూడా మీ ఇన్వెస్ట్మెంట్‌ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. కంప్లీట్‌గా కావాలంటే కంప్లీట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. పార్షియల్‌గా కావాలంటే పార్షియల్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ మీ ఎస్ఐపిని ఏదైతే ఎవ్రీ మంత్ ఆపరేషనల్ అవుతుందో దాన్ని మీరు పాజ్ చేయాలన్నా కూడా పాజ్ చేసే అవకాశం ఉంటుందండి. బట్ కాకపోతే మీరు పాజ్ చేయాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ మీ డెబిట్ డేట్‌కి 15-20 డేస్ బిఫోర్ గనక మీరు రియలైజ్ అయితే ఆ ఇన్‌స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీ ఎస్ఐపిని పాజ్ చేయడానికి వీలుంటుంది. సో, ఇవి ఎక్కువగా మేము వింటున్న క్వెషన్స్. సో, హోప్ ఈ క్వెషన్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. సో, నా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్‌ని స్టార్ట్ చేయాలి అంటే, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలంటే నేను ఏ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, కీప్ వాచింగ్ us. Thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.